మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనతో పోలీస్ మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ సివి ఆనంద్ సహా 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. నీరు నిలిచే ప్రాంతాలను స్వయంగా పరిశీలించి సహాయక చర్యలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో అన్ని విధాలుగా సన్నద్దంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కం చెరువు, బొటానికల్ గార్డెన్ పరిసర ప్రాంతాలను డీజీపీ సివి ఆనంద్ పరిశీలించారు. సైబరాబాద్ సిపి రమేష్, సీఎంసీ కమిషనర్ సృజనలు ముందస్తు చర్యలను డీజీపీకి వివరించారు. వర్షం వస్తే ట్రాఫిక్ నిలిచిపోయే పాయింట్లు, వాటికి గల కారణాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విభాగాలు జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా పనిచేయాలని సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని ప్రధానంగా నీళ్లు నిలిచే ప్రాంతాల్లో హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యటించారు. రోడ్లపై వర్షపు నీరు ఎక్కువ సమయం నిల్వ ఉండకుండా త్వరితగతిన డ్రైనేజీల ద్వారా మళ్లించాలని సిబ్బందిని ఆదేశించారు. నగరవాసులకు ఇబ్బంది లేకుండా చూస్తామని సిపి సజ్జనార్ వివరించారు. మ్యాన్ హోల్స్, తెరిచిన డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాల పట్ల వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బేగంపేట, చీకోటి గార్డెన్ పరిసరాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మల్కాజ్గిరి సిపి సుమతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి పర్యటించారు. ట్రాఫిక్ అంతరాయాలను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. వర్షాకాలం ముగిసే వరకు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విపత్తు నిర్వహణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిపి ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో R&B అధికారులను రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్రమత్తం చేశారు. ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల వల్ల వరదలతో ఇబ్బందిగా మారే రోడ్లు, బ్రిడ్జిలు, కలవట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రోడ్లు కోతకు గురైతే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.